ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు. దేవ, భక్తుడైతే నాయన నీ ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉంటుండగా క్రువు మెదడు నాయన అతడు భుజించినట్టుగా ఉన్నది అని ఎంతో మధురంగాను దేవా శక్తినిచ్చేటటువంటిదిగాను నాయన ప్రభా, బంగారము కంటే విస్తారమైనటువంటి మేలిమి బంగారము కంటే విలువైనటువంటిదిగాను, తేనె కంటే జుంటి తేనెల ధారల కంటే మధురమైనటువంటిదిగాను నాయన అతడు అనుభవించాడు. ప్రభా, నీ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగములను ఈ సమయంలో మేము ధ్యానించనంటుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ పరిచర్య జరిగించి నాయన భక్తులు నీ వాక్యము వినుట ద్వారా ఎలాంటి మేలులు నాయన ప్రభా, ఎలాంటి దేవా ప్రభా ఆనందమును అనుభవించారో అలాంటి అనుభూతి మాకు కూడా కలిగేటట్లుగా మీరు సహాయం చేయండి. దేవా, నీ కృప కలిగినటువంటి సన్నిధిలో నాయన మమ్మలను నడిపించేటటువంటి పరిశుద్ధాత్మగా నీవు సిద్ధపడి ఉంటుండగా నీ కృప హస్తాలకు అప్పగించుకొంచున్నాం. యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము 33వ కీర్తన 1వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుని స్తోత్రం. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించునుగాక, ఆమేన్. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. దేవుడు నీతిమంతులను ఆయన ఉద్దేశించి ఈ యొక్క కీర్తన గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రభు ఏమంటున్నాడంటే, వాక్యము ఏమి మనలను సంబోధిస్తుందంటే నీతిమంతులారా అని సంబోధిస్తుంది. కాబట్టి దేవుని బట్టి ఆనందం, నా దేవుని బట్టి, నా ప్రభువుని బట్టి నాకు ఎంతో సంతోషం. నా ప్రభువుని బట్టి మాట్లాడుతూ ఉంటుంటే నా గౌరవం పెరుగుతుంది. నా ప్రభువుని గురించి నేను సాక్ష్యం చెప్తూ ఉంటుంటే ఆ యొక్క ప్రభువు చేసినటువంటి ఉపకారములను బట్టి, ఆయనను నేను కలిగి ఉండుటను బట్టి నాకు శోభ, ఒక కీర్తి వస్తుంది. ప్రజలు మెచ్చుకునేటటువంటి ఆ పరిస్థితులు కలుగుతున్నాయి. ప్రజలు నన్ను ఇదిగో అభిమానిస్తూ ఉండారు అన్నటువంటి ఆ యొక్క ప్రతిఫలం కలుగుతాం. కాబట్టి ఈ లోకంలో నీతిమంతులుగా తీర్చబడి యెహోవాను బట్టి ఆనందగానం చేస్తూ ఉండటం అనేటటువంటిది ఆ నీతిమంతులకే ఒక శోభ. ఆ నీతిమంతులు వారు యథార్థవంతులని గుర్తించబడతారు, వారు గౌరవించబడతారు. కనుక మన దేవుని బట్టి మనం ఆనందించాలి. దేవుడిచ్చేటటువంటి ఆనందం, దానికి దేవుడు చేసినటువంటి ఆ విమోచన ఆధారంగా ఉంటే, అంటే మనము నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క నీతిని మనం పొందినటువంటి వారిగా ఉంటే ఆ స్థితి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, అది ఒక సంతోషం. ఆఫీస్లో పనుల కొరకు బయట నుంచి ప్రజలు వస్తారు. వచ్చినప్పుడు వారి దగ్గర కొన్ని డబ్బులు వసూలు చేస్తారు. ఇదివరకటి కాలంలో అయితే ఏ బ్రాంచ్లో ఉండేవాళ్ళు వాళ్ళు పనిచేసి పెడితే ఆ బ్రాంచ్ వాళ్ళే ఆ వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు యూనియన్లు వచ్చినాయి. అందుచేత ఆఫీస్లో పై డబ్బులు, వాటికి పేరు పెట్టారన్నమాట, పై డబ్బులు.
పై డబ్బులు వచ్చినాయి అంటే అది అందరికీ సమానంగా రావాల్సిందే అని చెప్పి ఏం చేశారంట, ఆ పై డబ్బులు వచ్చేవన్నీ కూడా ఒక చోట ఉంచటం, తర్వాత ఈ నెల అయ్యేటప్పటికి ఈ నెలలో పై డబ్బులు ఎన్ని వేలు వచ్చినాయి, ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుంది, కాబట్టి క్యాష్ పంచిపెట్టేద్దామా, లేకపోతే ఏమన్నా ఒక వస్తువులు కొనుక్కొచ్చి అందరికీ తలొక వస్తువు పంచుకుందామా అనేటటువంటి ఒక యూనియన్, ఆ యూనియన్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసినట్టుగా అట్లా కొన్ని ఆఫీసుల్లో ఇదివరకు అలాంటివి చూశాను నేను. మరి అయితే వారిలో ఒక ఆయన రక్షణ పొందినటువంటి ఆయన ఉన్నాడు, ప్రభుదాస్ గారని ఒక ఆయన ఈ డబ్బులు తీసుకోడు, ఆయన బ్రాంచ్లో పని అయిందంటే ఏమి పని పొందినటువంటి ఆయన దగ్గర ఏమి తీసుకోడు. తర్వాత ఆఫీసులో కలెక్ట్ చేసినటువంటి ఆ నెల సొమ్ములో, నెల లంచాల మొత్తంలో ఈయన ఏమీ కూడా ఆశించడు, ఆయన మాత్రం ప్రత్యేకంగా ఉంటాడు. అందుచేత అతడు ఒక నీతిమంతుడిగా ఆ ఆఫీసులో జీవిస్తూ ఉంటుంటే అది అతనికి పెద్ద గౌరవం. ఆఫీసులో వారందరూ గౌరవిస్తారు. ఆఫీసులో పని ఉండేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వారు ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు సంతోషంగా వెళ్తారు. నిష్కళంకంగా మాట్లాడతాడు, తన శక్తి కొలది యథార్థంగా డ్యూటీ చేస్తాడు, తర్వాత వచ్చినటువంటి వారి పనులు జరిగిస్తాడు. కాబట్టి అది అతనికి ఒక శోభ, యథార్థత అనేటటువంటిది. అంతేకాదు ఇతడు ఏం చేస్తాడంటే దేవునికి స్తుతి చెల్లిస్తాం, తర్వాత దేవుని బట్టి ఆనందంగా పాటలు పాడుకుంటాం. కారణం ఏంటి అంటే తనను నీతిమంతుడిగా చేశాడు దేవుడు. కాబట్టి మనము అనేక విషయాల గురించి మనము సాక్ష్యాలు చెప్తాం. స్తుతి ఆరాధనలను పెట్టుకుంటారు, ఏదో కొన్ని ఉపకారాలు జరిగిన దాన్ని బట్టి సాక్ష్యం చెప్పి మరి స్తుతి ఆరాధనని ఆ పేరు పెట్టుకుంటారు. మంచిదే, కానీ మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి దాన్ని బట్టి ఎల్లప్పుడూ మన హృదయంలో ఒక ఆనందం ఉండాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేటటువంటి వారిగా ఉండాలి. మన సమస్త ప్రవర్తనలోనూ నీతిమంతులుగానే మనము నడుచుకునేటట్టుగా ఉండాలి. ఏ విధమైనటువంటి దుర్నీతికి మనము అవకాశం ఇచ్చేటటువంటి వారిగా మనము ఉండకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇదిగో నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానము చేయుచు వారు యథార్థవంతుల వలె అనేకుల చేత మరి గుర్తించబడి తమ దేవుని నామునకు ఘనత తెచ్చేటటువంటి వారిగా ఉంటారు. అలాంటి స్థుతి దేవునికి చాలా ఇష్టమైనటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ నీతిని మనము కలిగి ఉండటం అది మనము మరి కోరుకోవాలి. అయితే ఇలాంటి నీతిమంతులారా అని పిలువబడినటువంటి ఈ యొక్క నీతి, ఏ నీతి నేను కలిగి ఉంటే నేను నీతిమంతుడినని పిలువబడతాను, ఏ నీతి కలిగి ఉంటే యెహోవాను బట్టి నన్ను ఇలాగా నీతిమంతునిగా తీర్చినటువంటి ఆ ప్రభువును బట్టి, ఏ దేవుని బట్టి నేను ఆనందంగా ఉంటాను, ఏ నీతి ప్రకారంగా జీవిస్తే యథార్థత అనేటటువంటిది బయటపడదు, ఏ నీతి ప్రకారం నడుచుకుంటే నా జీవితానికి ఒక విలువ వస్తుంది అనేటటువంటిది మనము కొద్దిగా ఆలోచించుకోవాలి, ధ్యానం చేయాలి. ఇంకంతేకాదు కానీ దీనిని మనం ఒక్కొక్కసారి మనం ఆ యొక్క పరిశోధించి తెలుసుకోలేము. నేను దేవుని బట్టి ఆనందగానం చేయాలి అంటే నేను ఎలా నడుచుకోవాలి అని ఏదో ఒక ప్రవర్తనావళి సిద్ధం చేసుకుని నేను ఇలాగా జీవిస్తే నేను నీతిమంతుడిలాగా ఉంటాను, ఈ జీవితం ద్వారా మరి నా జీవితానికి విలువ వస్తుంది, ఎట్లాగా మనం భావించుకుని మనం ఏది కూడా మనం సాధించలేము, మనం నీతిమంతులుగా కనపడలేము. నీతిమంతుని యొక్క
ఆరాధన వలె మన ఆరాధన దేవుని దృష్టిలో ఉండదు. అందుచేత మొదటిగా యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు, తన పాపమునకు పరిహారం పొందినటువంటి వాడు. వాటిని బట్టి మనము మరి 32వ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ స్థితి మనం కలిగి ఉండాలి. ఏమంటే అతిక్రమములకు పరిహారం పొందాలా, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలా. మనలను వాళ్ళు వీళ్ళు మంచోళ్ళని అనుకుంటే కాదు, యెహోవా చేత దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి. తర్వాత పైకి కార్యాలు ఎంత మరి నీతి కలిగినటువంటి కార్యాలుగా ఉన్నప్పటికీ ఆత్మలో కపటము లేనటువంటి వారిగా ఉండటం అనేటటువంటిది అది ఎంతో అవసరం. నీతి కలిగినటువంటి జీవితం నీతిమంతులలో లెక్కింపబడేటటువంటి జీవితం మనకు ఇవి పొందినప్పుడే వస్తుంది. అయితే ఎలాగ మనం పొందగలం? నీతి కార్యాలు ఏం చేయగలం? అందుకని బైబిల్ మనకేం చెప్పుద్దంటే రోమా పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వచనంలో, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఒక విశ్వాసం మనం జీవించేటటువంటి జీవితంలో ఒక విశ్వాసము అనేటటువంటిది మనలను నీతిమంతులుగా మారుస్తుంది. ఆ విశ్వాసమును గురించి, నీతిని గురించి బైబిల్లో ఆదికాండంలో, ప్రారంభాల గ్రంథంలో నీతిని గురించి కూడా బయలుపరచబడింది. అదేమిటి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. కాబట్టి దేవుని చేత నీతిగా ఎంచబడేటటువంటి ఆ యొక్క కార్యము ఎప్పుడు జరుగుద్ది అని అంటే మనము దేవుణ్ణి నమ్మటం, దేవుని మాటను నమ్మటం, దేవుని యొక్క చిత్తము జరిగించటానికి ఏ విధమైనటువంటి సందేహం లేకుండా ఈ ప్రభువు నీతిగల ప్రభు, ఈ ప్రభు నన్ను సృష్టించినటువంటి ఆయన, ఈయన నన్ను ప్రేమించినటువంటి ఆయన, ఈయన నన్ను నీతిమంతునిగా చేయటానికి తనను తాను అర్పించుకున్నటువంటి ఆయన అని చెప్పి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని యొక్క మాటలు అన్నీ నా జీవితానికి నీతి కలగటానికి నియమించబడినాయి. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడు నా జీవితానికి నీతి అనేటటువంటిది కలుగుద్ది. అందుచేత దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఆ ద్వితీయోపదేశకాండంలో ఆయన ఏం చెప్తారంటే, ఇదిగో మీరు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్లయితే అదే మీకు నీతి అని. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి దాన్ని హృదయపూర్వకంగా పాటిస్తూ ఆ దేవుని నీతిని నెరవేర్చినప్పుడు అదే మనకు నీతిగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడటం మొదట ఏమంటే ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచాలి, ఆయన యొక్క మాటల యందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ఆయన మనలను నీతిమంతులుగా చేయటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఆయన ద్వారా పాపక్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడటం అనేటటువంటిది దేవుడు మనుషులకు ఏర్పాటు చేశాడు అని ఆ దేవుని యొక్క రక్షణ మార్గం అంగీకరించి మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమించి మనలను పవిత్రులుగా, నీతిమంతులుగా చేస్తాడు. అందుచేత పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసముంచటం, దాని ద్వారా నేను నీతివంతుడిగా తీర్చబడతాను అని అంటే అది మనకు ఎంతో సులువుగా కనపడతాం.
అయితే విశ్వాసం ఉంచటం అనగా ఆయన యందే మనం విశ్వాసం ఉంచాలి. అందుకని కీర్తనల గ్రంథంలో మరి 4వ కీర్తన 1వ వచనంలో నా నీతికి ఆధారమగు దేవా అని దైవజనుడు మోషే ఆయన దేవుణ్ణి నీతికి ఆధారం ఆయనే అని మరి ప్రకటించాడు. కాబట్టి ఆయన్ను ఆధారంగా చేసుకుని జీవించటం అది యథార్థతకు గుర్తు. ఈ లోకంలో కొంతమంది ఎలా ఉంటారంటే మరి దేవుని యొక్క ఆజ్ఞల కంటే వాళ్ళ తల్లిదండ్రులు వారి పితరులు చెప్పినటువంటి ఆ యొక్క విషయాలే ఆధారంగా వారు భావించుకుంటూ ఉంటారు. అయితే బైబిల్లో ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండాలి అని అంటే నీతిమంతుని నోట నుండి వచ్చేటటువంటి మాట ప్రకారంగా జీవిస్తే అతడు నీతిమంతుడని చెప్పడానికి కొంత అవకాశం ఉంటుంది. అయితే వారు తల్లిదండ్రులైనప్పటికీ, నాయకులైనప్పటికీ, పెద్దలైనప్పటికీ, చివరికి న్యాయాధిపతులైనప్పటికీ వారిలో నీతి లేకపోతే వారి మాటలు కానీ వారి తీర్పులు కానీ మనలను నీతిమంతులుగా చేయలేవు. ఈ దినాల్లో న్యాయాధిపతులైనటువంటి వారు కొన్ని తీర్పులు చెప్తూ ఉండాలి. మరి ఆ తీర్పులను బట్టి మనం జీవించి మరి జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ హైకోర్టు జడ్జిలు న్యాయమూర్తులే చెప్పినటువంటి మాటల ప్రకారంగా నేను జీవిస్తాను, కాబట్టి న్యాయమూర్తులు చెప్పిన ప్రకారంగా జీవిస్తే అది నీతి అవుద్ది అన్నట్టుగా ఈ లోకంలో మరి చాలా అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. కానీ మనుషుడు నీతిమంతుడుగా తనంతట తాను మరి ప్రత్యక్షపరచుకోలేడు. ఈ లోకంలో ఉన్నటువంటి మరి జడ్జి కూడా అతని యొక్క స్థానమును బట్టి అతడు నీతిమంతుడు అని తీర్చబడడు. అతని హృదయంలో నీతిమంతుడైనటువంటి దేవుడు ఆధారంగా ఉంటే అతనిలో నుండి నీతికరమైనటువంటి తీర్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అలాంటి తీర్పును విశ్వాసులైనటువంటి వారు కూడా తమ జీవితానికి ఒక మాదిరిగా పెట్టుకోవచ్చు. అయితే ఈ దినాల్లో చూస్తూ ఉంటాం ఏమంటే న్యాయాధిపతులైనటువంటి వారు అనేక రకాలైనటువంటి దుర్నీతి బంధకాల్లో ఉండి న్యాయమును అన్యాయంగాను అన్యాయాన్ని న్యాయంగాను కొన్ని సందర్భాల్లో సమాజంలో నీతినే చెడిపోయేటట్టుగా తీర్పులు చెప్తూ ఉంటారు. ఆడాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఆడమ్మాయి మగబ్బాయి కలిసి వారికి ఇష్టం వచ్చినంతకాలం మరి ఒక బాండ్ రాసుకుని వారు కలిసి సంసారాలు చేసుకోవచ్చు. ఆ తర్వాత బాండ్ అయినాక వెళ్ళిపోవచ్చు. ఇక పశువులకి మనుషులకు మరి ఏ తేడా లేదు. మానవుడికి నీతి అనేటటువంటి నిబంధన లేకుండా ఈ దినాల్లో మరి న్యాయస్థానాలు అలాంటివి చేయటం, ప్రభుత్వాలు కూడా వాటిని శాసనాలు చేయటం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అయితే లోకంలో ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ దేవుని నీతినే ఆధారంగా చేసుకున్నట్టుగా జీవిస్తే అలాంటి వారు చెల్లించేటటువంటి స్తుతి మరి దేవునికి ఎంతో మరి సంతృప్తికరంగా ఉంటా ఉంటుంది. అంచేత ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటటువంటిది అది ఒకరికి నేర్పాలి అని అంటే అది పరలోకము నుండి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జీవవాక్యమే. ఆ దేవుని నీతి స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే మనం ఆ నీతిని గ్రహించగలం. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 31 వచనంలో అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయని. దేవుని మూలముగా అంటే దేవుని అరేంజ్మెంట్, దేవుని ఏర్పాటు ఏంటంటే యేసుక్రీస్తుకు నువ్వు సంపూర్ణంగా విధేయుడవై ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే అది నీకు జ్ఞానం,
దేవుడిచ్చినటువంటి జ్ఞానం, దేవుడిచ్చినటువంటి నీతి, దేవుని ఎదుట పరిశుద్ధత, దేవుని ఎదుట విమోచన. కాబట్టి ఈ లోకంలో నీతి అనేటటువంటిది తయారు చేసి, ఇది నీతి, దీన్ని నెరవేర్చండి అని నీతి ఎక్కడ తయారు కాదు. ఒకవేళ తయారు చేసినా ఆ కోడ్ అంటారు, మరి ఆ కోడ్ ఏదో తయారు చేసి తీసుకొచ్చి, ఇదిగో ఈ కోడ్ ప్రకారంగా జీవించండి, ఇది మీకు నీతి అవుతుంది అని అంటే దాంట్లోనే ఎన్నో తప్పులు కనపడతాయి. ఆ నీతిని అనుసరిస్తుంటే సమాజం ఇంకా పాడైపోతాం. అందుకని దేవుడు ఆయన తన కుమారుణ్ణి పరలోకము నుండి పంపించాడు. ఆయనే నీతి, మనుషులకు పరిశుద్ధత, విమోచన, జ్ఞానం. ఒక రాత్రి సమయంలో నికోదేము అనేటటువంటి పరిసయ్యుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నీవు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి బోధకుడు అని మేము ఎరుగుదుము అని అంటాం. కాబట్టి ఈ లోకంలో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దైవనీతి ఎవరు అనంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఏ వ్యక్తి కూడా నేను నీతిమంతుణ్ణి అనేటటువంటి ఆ యొక్క మరి ఇదేంటి రుజువు పరచలేడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాని యొక్క నీతి, ఆయన నీతి అయ్యుండి వారి హృదయంలో నివసిస్తూ ఉండటం, ఆ నీతిమంతుల్లో నుండి వచ్చేటటువంటి స్తుతి. ఒక దైవజనునికి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే 20 రోజులు అయింది, తగ్గట్లేదు. మరి సంఘంలో సంఘస్థులు, వారి కుటుంబీకులు మరి దాదాపుగా 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అయితే ఒక దినాన ఆయన ప్రభువా 20 రోజుల నుంచి ఎంత వేడితో, జ్వరంతో నేను బాధపడుతున్నాను, నీ పరిచర్య చేయలేకపోతున్నాను ప్రభువా, ఏమిటి నన్ను స్వస్థపరచు ప్రభువా అని మరి ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఒక దూతను పంపించి ఆ దూత ఆయనకు చెప్పాడు, ఏమిటి అంటే నీవు దేవుణ్ణి స్తుతించు అని చెప్పింది. దేవుని స్తుతించడం, 20 రోజుల నుంచి టైఫాయిడ్తో బాధపడుతూ దేవుడేమీ స్వస్థపరచకుండా ఉంటే అట్లాంటి పరిస్థితుల్లో ఆ దేవదూత నీవు దేవుణ్ణి స్తుతించు అని చెప్పాడు. అప్పుడు ఆయన యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడినటువంటి ఆయన, యేసు రక్తము ఆయన యొక్క పాపములను కడిగివేసింది, దేవుని ఎదుట నీతిమంతుడిగా అంగీకరించబడినటువంటి ఆయన. అప్పుడు ఆ దేవుని మాటకు లోబడి ఏమని స్తుతించాలి అని ఆయన ఆలోచిస్తూ మరి తన బాల్యం నుండి ఆయన యొక్క ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆ చిన్న వయసులో తల్లి అతనికి జన్మ ఇచ్చినప్పుడు ఆ యొక్క బాలింతను, ఈ బిడ్డను మరి పుట్టింటి దగ్గర, అత్తవారింటి దగ్గర నుంచి పుట్టింటికి తీసుకెళ్తున్నారు. ఏమిటంటే అంతకుముందు ఈయనకంటే ముందు 2 కానుపులు అయిపోయినాయి వాళ్ళ తల్లిగారికి. ఈ దేశ సాంప్రదాయం, ఒక ఆచారం ఏంటంటే మొదటి 2 కానుపులు ఆ యొక్క మరి ఆ అమ్మాయి పుట్టింటి దగ్గరే, కాబట్టి ఈయన 3వ వాడు అనుకుంటాడు. అలాగా ఇక్కడ అత్తగారింటికాడే కాన్పోయింది, పుట్టింటి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అయితే ఒక ఎడ్ల బండిలో వాళ్ళు వెళుతూ ఉంటుండగా ఎదురుగుండా ఒక లారీ వచ్చి పక్కకు వచ్చి హార్న్ వేసేటప్పటికి ఆ ఎడ్లు బెదిరినాయి. అది కాలం పక్కకి వెళ్ళిపోయి ఆ బండిలో ఉన్న వాళ్ళందరూ డొల్లుకుంటా ఆ ఎత్తు కాలం మీద నుంచి ఆ కాలంలో పడిపోయాయి. ఇది గుర్తుకొచ్చింది ఆయనకి. అప్పుడు ఆయన ఎంతో దుఃఖంతో, ప్రభువా, ఆ దినాన నేను చనిపోయినట్టయితే ఈ దినాన నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, నన్ను కాపాడేవు అని అట్లాంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నీవు నన్ను ఈ రీతిగా కాపాడుతూ వచ్చావు. నేను నిన్ను అంగీకరించకపోయినప్పటికీ, కొన్ని కీడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పటికీ నన్ను కాపాడేవు ప్రభువా అని ఆయన ఉపకారములను తలుచుకుని ఆయనకు స్తుతిస్తూ ఉంటుంటే అలా స్తుతిస్తూనే ఉన్నాడు.
ఆయన ఉపకారం బట్టి ఆయన యొక్క హృదయం కృతజ్ఞతతో నిండిపోయి ఆయన కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఆ కన్నీరు వెచ్చటి నీరుగా, బాగా వేడిగా ఉండేటువంటి నీరు వలె వచ్చినాయి. అప్పుడు ఆయన తను దేవుణ్ణి స్తుతిస్తూ అలాగే నిద్రపోయాడు. ఇక తెల్లారి లేచేటప్పటికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తారంటే, నేను స్తుతించడం ద్వారా కృతజ్ఞత మనస్సుతో నేను ఆయన్ను ఉపకారములను బట్టి ఆయన స్తుతించడం ద్వారా నాలో ఉన్నటువంటి ఆ కన్నీరు, ఆ కృతజ్ఞత నీళ్లు నా కన్నుల వెంట అవి కారిపోయినాయి. వాటితో పాటు నా శరీరంలో ఉన్నటువంటి ఆ టైఫాయిడ్ జ్వరం కూడా బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు నాకు ఆ రీతిగా గొప్ప కార్యములను చేశాడు. ఆ స్తుతించడం ద్వారా నేను గొప్ప విమోచన పొందాను. అది నాకు ఎంతో ఆశీర్వచనకరమైనటువంటి అనుభవంగా మారింది. ఒక కుటుంబము ఉన్నది. ఆ యవనస్తుడు, అతనికి దేవుడు మరి 2 కుమారుల్ని, 1 కుమారుడిని ఇచ్చారు. ఒక రోజున ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క తల్లి బహువృద్ధురాలుగా ఉన్నది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. అయితే నాకు ఆశ్చర్యం వేసింది, ఈ దినాల్లో తల్లిదండ్రులైనటువంటి వారిని ఎంత ప్రేమగా కృతజ్ఞతగా చూసుకునేటటువంటి వారు చాలా అరుదు, మీరు చాలా బాగా చూస్తున్నారు అని అంటే ఆయన ఏం చెప్పాడంటే, ఆ తల్లిదండ్రులు మనకు చేసింది మనం జ్ఞాపకం చేసుకుంటే మనము వారికి ఎంత చేసినా రుణస్థులుగా ఉంటాం. నాకంటే చిన్న వయసు కలిగినటువంటి వాడే యవనస్తుడు. అతను ఈ సత్యం ఎలా గ్రహించాట, ఆయనకు దేవుడు బిడ్డలను ఇస్తే ఆ బిడ్డలను ఈ భార్యాభర్తలో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. వారిని కనుపాప వలె, కనురెప్పల వలె వారిని కాపాడుతూ ఉండాలి. వారి గురించి చాలా జాగ్రత్త తీసుకుంటుంటే ఈయనకు అర్థమైందంట. ఏంటి అనంటే, నేను ఇలాగా పసిబిడ్డగా ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతగా ప్రేమించారు కదా, నేను నా బిడ్డలను ఎలా ప్రేమిస్తున్నానో అలాగా నేను నా తల్లిదండ్రుల యొక్క ప్రేమను నేను చిన్నప్పుడు పొందాను. వారు నన్ను విసుక్కున్నట్లయితే నా స్థితి ఎలా ఉండేది కాదు. వాళ్ళ అపారమైనటువంటి ప్రేమ, దానిని బట్టి ఈ దినాన నా జీవితాన్ని మంచిగా తీర్చిదిద్ది ఇలాగ నా కొరకు వారు ప్రయాసపడ్డారు. నా బాల్యంలో వారు నన్ను ఇలాగా మరి శుభ్రం చేస్తూ ఆదుకుంటూ ఎంతో ఆప్యాయత కనుపరుస్తూ పెంచారు అనేటటువంటిది అతడు తన బిడ్డల ఎడల వారు చేయించినటువంటి పరిచర్యల ద్వారా అతడు గ్రహించి తన తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగినటువంటి వాడిగా ఉండాడు. అనగా నీతి కలిగినటువంటి వానిగా ఉండాడు. అతడు నీతిని నేర్చుకున్నాడు, నీతిని గుర్తించాడు. అది ఏమైందంటే స్తుతి చెల్లించడానికి ఆధారమైంది. దేవా, నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చావు, నన్ను ప్రేమించారు, ఈ ఉపకారములన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని చెప్పి ఆయన తల్లిదండ్రులు తనను ఎడల కనుపరిచినటువంటి ప్రేమను బట్టి, నీతిని బట్టి తాను మేలు పొందాను అని ఆ రీతిగా కృతజ్ఞతతో యథార్థమైనటువంటి హృదయముతో ఆ దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుడు తనకిచ్చినటువంటి బిడ్డల ఎడల అతడు అదే ప్రేమను కనుపరుస్తూ నీతిమంతుని వలె అతడు జీవించాడు. ఆ నీతిమంతుని యొక్క నడవడిక అది ఎంతో శోభస్కరమైనటువంటి, అది దేవునికి నిజమైనటువంటి స్తుతి చెల్లించడం అనేటటువంటి. అందుచేత మరి భక్తుడు అంటున్నాడు, ఎదుగో నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిని ఆయన ఈ లోకంలో కనుపరిచాడు.
నీతిగా జీవించేటటువంటి తల్లిదండ్రులు, నీతిగా జీవించేటటువంటి మరి సంతానము, నీతిగా జీవించేటటువంటి భక్తులను నీతిగా జీవించడానికి ఆ నీతిమంతుడు ఆధారంగా ఉండి మనలను నీతిమంతులుగా చేశాడు. మనమందరం యెహోవాను బట్టి ఆనందగానం చేద్దాం. మనలను నీతిమంతులుగా తీర్చినటువంటి ఆ ప్రభువును బట్టి సంతోషంతో ఆయన్ని సేవించుదాం అని ఆ భక్తుడు ఆ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, దేవా, నీవు నీతిమంతుడు అయినటువంటి దేవుడు. నీలో ఏ దుర్నీతి లేదు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి మమ్మలను నీతిమంతులుగా చేసి ఈ దుర్నీతిమయమైనటువంటి లోకములో నీతిమంతులుగా జీవించేటటువంటి ఆ శక్తిని అనుగ్రహించినటువంటి మిమ్మును బట్టి మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం ప్రభువా. అలాగా నీ యొక్క పరిశుద్ధ నామాన్ని నిత్యము స్తుతిస్తూ నీతిమంతుల వలె నిన్ను ఆరాధించేటటువంటి వారిగా నాయన మమ్మలను సిద్ధపరచండి. ఈ పరిచర్య ఫలింపచేయండి. మీకు మహిమ చెల్లిస్తాను. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడుగా ఉండి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారమై నీతిమంతులుగా తీర్చినటువంటి దేవుని బట్టి ఆనందిస్తూ నిత్యము ఆయన్ని స్తుతించి ఆరాధించేటటువంటి వారిగా ఉండునట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీకు వందనాలు.